ఆంధ్రప్రదేశ్లోని ఆ తీర ప్రాంతం నిమ్రత్ తుఫాను వచ్చిందంటే బంగారం కోసం జనం వెల్లువెత్తుతారు. బంగారు ముక్కలు, బంగారు రజను ఏరుకోవడానికి అక్కడకు పరిగెడతారు. దేశమంతా ఇప్పుడు ఇదో సెన్సేషన్గా మారింది. ఈ తుఫాన్ వేళ ఉప్పాడ తీరం ఇసుకలో మత్స్యకారులు బంగారం వేటలో నిమగ్నమయ్యారు. అల్పపీడనం మొదలు తుఫాను వచ్చే సూచనలు కనిపించగానే, అంటే తీరంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటే చాలు, దువ్వెనలు పట్టుకొని తీరంలో బంగారం వేట సాగిస్తుంటారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ సముద్ర తీరంలో తుఫాన్ల సమయంలో స్థానిక మత్స్యకారులు, గ్రామస్తులు చాలామంది ఇలా ఇసుకలో శ్రద్ధగా వెతుకుతూ కనిపిస్తుంటారు. వీరు బంగారం కోసం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రూపులుగా తీరంలో దువ్వెనలతో ఇసుకపై గీస్తూ ఉంటారు. తుఫాన్లు, అల్పపీడనాలు ఏర్పడిన సందర్భాలలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఇలా మారినప్పుడల్లా ఒడ్డున ఉన్న ఇసుకలో బంగారు ముక్కలు లభ్యమవుతుంటాయని చెప్తుంటారు. గతంలో సంభవించిన తుఫాన్లో కోనపాపపేట తీరం ఒడ్డున ఇసుకలో ఇలాంటివి దొరికాయి. ఈ పరిస్థితుల్లో అల్పపీడనాలు సంభవించిన సమయాల్లో కెరటాలు తీవ్రతకు ఒడ్డుకు కొట్టుకు వస్తాయని, అలా పోయిన బంగారు వస్తువుల ముక్కలే ఇలా దొరుకుతాయని మత్స్యకారులు చెబుతున్నారు. తీరంలో వెతికిన ప్రతి ఒక్కరికి బంగారం దొరకదు, అంతా అదృష్టమే. నాకు ఇవాళ్ల దొరికిన బంగారం ముక్క విలువ నాకు తెలిసి 1500 నుంచి 2000 ఉంటుంది. తుఫాను ప్రభావం తగ్గితే మళ్లీ ఇక్కడేమీ దొరకదు. తుఫాను వచ్చినప్పుడల్లా తీరంలోని కొన్ని ఇళ్లు కుప్పకూలిపోయి కొట్టుకుపోతాయి. అలా కొట్టుకుపోయిన ఇళ్లలో కొన్నిసార్లు బంగారం కూడా ఉండొచ్చు. అవే మళ్లీ మాకు దొరకచ్చు. గతంలో మా మత్స్యకారుల ఇళ్లలో బాగా బంగారం ఉండేదట. ఇది ఆ బంగారమే అయ్యుండొచ్చని ఇక్కడ ఒక వ్యక్తి చెప్పారు. ఇక్కడ ఎన్నో పెద్ద పెద్ద ఆలయాలు ఉండేవని, వాటిలో వెలకట్టలేనన్ని బంగారు ఆభరణాలు ఉండేవని కథలుగా చెప్తుంటారు. అది నిజమేమో అని అనిపిస్తుంది ఇక్కడ బంగారం కోసం జరిగే వేట చూసినప్పుడల్లా అని మరో మత్స్యకార మహిళ అన్నారు. 100 ఏళ్ల కిందట ఈ ప్రాంతంలో తీరం వెంట రాజుల కోటలు, పెద్ద పెద్ద ఊళ్ళు ఉండేవని మా పెద్దలు చెప్పారు. అలాగే సముద్రంలో కలిసిపోయి వాటిలోని బంగారమే ఇప్పుడు కొంచెం కొంచెంగా బయటకు వస్తోందని వాళ్ళు చెప్పేవారు. మాకు దొరుకుతున్న బంగారం రేణువులు, వస్తువులు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది అని అక్కడ బంగారం అన్వేషిస్తున్న ఓ వ్యక్తి చెప్పారు. ఇటీవలి ఫెయింజల్ తుఫాను ప్రభావానికి ఏర్పడిన సముద్రకోత కారణంగా ఉప్పాడ తీరంలో 30 నుంచి 40 ఇళ్లు నేలమట్టమయ్యాయి.